శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి విగ్రహానికి రాముడికి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఆ విగ్రహాన్ని రాముడు విభూషణుడికి ఎందుకు ఇచ్చాడు? ఆ రోజు శ్రీరంగంలో ఆ విగ్రహం ఎందుకు కదలలేదు? నమో నారాయణాయ. సంవత్సరానికి ఒక్కరోజు భూలోకంలో ఒక చోటు వైకుంఠంలా మారుతుందని మీకు తెలుసా? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరిచే ఆ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడానికి మనుషులు మాత్రమే కాదు, ముక్కోటి దేవతలు సైతం భూమి మీదకి వస్తారని తెలుసా? ఆ ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకుంటే మోక్షం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అసలు ఆ ద్వారం ఎక్కడ ఉంది? ఎందుకు ఆ రోజుకి అంత పవిత్రత ఉంది? ఈ వీడియోని మీరు పూర్తిగా చూడగలిగితే మీరు దర్శించేది ఒక ఆలయం మాత్రమే కాదు, వైకుంఠాన్ని, వైకుంఠ ద్వార దర్శనం యొక్క రహస్యాలు, వైకుంఠ ఏకాదశి రహస్యాలు, తిరుమలకి వైకుంఠ ఏకాదశికి ఉన్న సంబంధం. చాలా మందికి వైకుంఠ ఏకాదశికి ఎక్కడ దర్శనం చేసుకోవాలనే సందేహం కూడా ఉంది. ఎందుకంటే చాగంటి గారు ఇలా అన్నారు: ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తీయడం అన్నది ఒక్క శ్రీరంగ క్షేత్రానికే ఉంది. అసలు నిజానికి మిగిలిన క్షేత్రాల్లో ఉత్తర ద్వారాలు తీయడాలనే మాటలు లేవు. ఇది మళ్ళీ సంప్రదాయంలో ఒక్క వైష్ణవ దేవాలయాల్లోనే. అసలు ఇంకా నేను పరమ సత్యం చెప్పవలసి వస్తే ఇది యథార్థమునకు ఒక్క శ్రీరంగ క్షేత్రమునకే సంబంధించి. కాలక్రమంలో ఏమైందంటే అందరూ శ్రీరంగ క్షేత్రానికి వెళ్లి ఇన్ని కోట్ల మంది ఉత్తర ద్వార ప్రవేశం చేయలేరు. కాబట్టి కొంతలో కొంత ఎక్కడ ఉన్న విష్ణు క్షేత్రాన్ని అక్కడే శ్రీరంగ క్షేత్రంగా భావన చేసి రంగనాథుండి స్మరిస్తూ ఉత్తర ద్వారంలోంచి వెడతారు. శ్రీరంగం భూలోక వైకుంఠం అయితే మరి తిరుమల ఏమవుతుంది? ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకుందాం. అసలు వైకుంఠం అంటే ఏమిటి? వైకుంఠం గురించి వేదాల్లో ఏం చెప్పారంటే, నయత్రకాలః నమృత్యః అంటే వైకుంఠం అంటే ఒక స్థితి. అక్కడ భయం లేదు, అక్కడ మరణం లేదు, అక్కడ కాలం పనిచేయదు, అక్కడ శాశ్వత శాంతి దొరుకుతుంది. మనిషి జన్మ లక్ష్యం మోక్షం పొందడం. మనిషి జన్మ భోగం కోసం కాదు, భగవంతుని చేరడానికి. మోక్షం అంటే జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందడం. అసలు మనిషి కర్మబంధం నుంచి ఎలా విముక్తి పొందాలి? మనిషి చేసే ప్రతి కర్మ పునర్జన్మకు కారణం అవుతుంది. కానీ భక్తి, ధర్మం, స్మరణ, శరణాగతి ఈ 4 ఉంటే కర్మబంధం తొలగిపోతుంది. మళ్ళీ పుట్టుక కానీ మళ్ళీ చావు కానీ ఉండవు. ఆ స్థితినే వైకుంఠ ప్రాప్తి అని అంటారు. వైకుంఠం గురించి శాస్త్రంలో ఒక మాట ఉంది: నతే పునర్జన్మ విద్యతే. అంటే వైకుంఠానికి వెళ్ళిన జీవుడు మళ్ళీ పుట్టడు, బాధని అనుభవించడు, కాలానికి లోబడడు. ఇప్పుడు అర్థమైంది కదా మనిషి వైకుంఠానికి ఎందుకు వెళ్ళాలో. మనిషి తన అసలు స్వరూపాన్ని గుర్తించడానికి, ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడడానికి, భగవంతునిలో ఏకమవడానికి. అలాంటి వైకుంఠం సంవత్సరానికి ఒక్కరోజు తిరుమలలో ఒక ద్వారం ద్వారా మనం చేరుకునే అవకాశం ఉంది. ఆ రోజే వైకుంఠ ఏకాదశి. దీన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. సాధారణంగా వైకుంఠ ఏకాదశి రోజు అన్ని విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరుస్తారు. ఈ ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి విష్ణువుని దర్శించుకుంటే మోక్షం పొందుతామని పురాణాలు చెబుతున్నాయి. అయితే మరి తిరుమలలో ఉత్తర ద్వారం లేదు కదా, ఎలా? అసలు మొట్టమొదట ఈ ఉత్తర ద్వార దర్శనం ఎక్కడ మొదలైందో తెలుసుకుందాం. నమో నారాయణ. మొట్టమొదట ఉత్తర ద్వార దర్శనం శ్రీరంగంలో జరిగింది. అందుకే చాగంటి గారు ఉత్తర ద్వార దర్శనం అంటే శ్రీరంగం అని చెప్పారు. మరి తిరుమలలో చేసుకుంటే ఏమవుతుందనే కదా మీ సందేహం. శ్రీరంగాన్ని భూలోక వైకుంఠం అని పిలుస్తారు. శ్రీరంగంలో ఉన్న విగ్రహం వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు రూపాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ రంగనాథ స్వామి శయన రూపంలో ఉంటారు. బ్రహ్మదేవుడు తానే స్వయంగా వైకుంఠంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఒకసారి శ్రీరాముడి పూర్వజుడైన ఇక్ష్వాకు మహారాజు ఈ విగ్రహాన్ని బ్రహ్మదేవుడి నుంచి పొందాడు. తరువాత శ్రీరాముడు దానిని పితామహుల ఆరాధన విగ్రహంగా కాపాడుతూ వచ్చాడు. లంకను జయించిన తర్వాత విభూషణుడికి శ్రీరాముడు రాజ్యంతో పాటు ఆధ్యాత్మిక సంపద కూడా ఇవ్వాలనుకున్నాడు. అందుకు గాను రాజ్యాన్ని పాలించడానికి నీతో నారాయణుడు ఉంటే బాగుంటుందని శ్రీరంగం విగ్రహాన్ని విభూషణుడికి దానం చేస్తాడు. అయితే ఈ విగ్రహాన్ని నువ్వు లంకలో సూర్యోదయం వైపు తూర్పు ముఖంగా శాశ్వతంగా స్థాపించమని చెప్తాడు. విభూషణుడు దానికి అంగీకరించి విగ్రహాన్ని తీసుకొని లంకకు ప్రయాణం మొదలు పెడతాడు. అలా వెళ్తూ కావేరీ నదీ తీరానికి వస్తాడు. సరిగ్గా ఇప్పుడు శ్రీరంగం ఉన్న స్థలం. అప్పటికే అక్కడ మహర్షులు తపస్సు చేస్తున్న ప్రాంతం. విభూషణుడు సాయంత్రం సంధ్యావందనం చేయడానికి కొద్దిసేపు విగ్రహాన్ని నేలపై ఉంచాడు. అక్కడే దైవ సంకల్పం పనిచేసింది. సంధ్యావందనం తరువాత విభూషణుడు ఎంత ప్రయత్నించినా విగ్రహం కదలలేదు. అప్పుడు విభూషణుడు భయపడి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆకాశం నుంచి దేవతల స్వరం వినిపించింది: విభూషణ, ఇది నీవు ఉంచిన స్థలం కాదు, నారాయణుడు తానే ఎంచుకున్న స్థలం.
ఇది భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందుతుంది. అంతేకాదు ఇక్కడ దేవతలు, మహర్షులు, ముక్తాత్మలు నిత్యం నివసిస్తాయి అని వినిపించింది. విభూషణుడు బాధపడుతూ నేను లంకలో ప్రతిష్ఠిస్తానని శ్రీరామునికి మాట ఇచ్చాను కదా అని బాధపడుతుంటాడు. అప్పుడు నారాయణుడు స్వయంగా కరుణిస్తాడు. విభూషణుడికి ఇలా వరం ఇస్తాడు. విగ్రహం ముఖం దక్షిణ దిశగా ఉంటుంది. ఇక్కడ దక్షిణం దిశ అంటే లంక దిశ. నువ్వు లంక నుంచే నిత్యం నా దర్శనం పొందొచ్చు. సంవత్సరానికి ఒకసారి పొంగుని ఉత్తరం రోజున నేను నీకు ప్రత్యేక దర్శనం ఇస్తాను అని చెబుతాడు. అందుకే శ్రీరంగంలో రంగనాథ స్వామి విగ్రహం దక్షిణముఖంగా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రధాన విష్ణు ఆలయం. అందుకే చాగంటి గారు అలా అన్నారు. ఇంకొక వాక్యం కూడా చెప్పారు, అది కూడా వినండి. ఒకానొక మ్యాగజైన్లో ఒక విషయం వచ్చింది. ఆ, శ్రీరంగం గుళ్ళో ఒక ఆయన పడుకుని రాత్రి నిద్రపోయాడు పొరపాటున. నిద్రపోతే తెల్లవారుజామున చీకట్లో పూజ చేయడానికి వస్తాట విభీషణుడు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటివి కొన్ని పువ్వులు అవి పట్టుకెళ్లడంలో ఈ వీణ్ణి కూడా బుట్టలో వేసి పట్టుకుపోయారు. అంటే వాళ్ళ పర్వతాకారముల ముందు ఈయన చిన్న కీటకం పట్టుకెళ్ళిపోతే ఆయన్ని కాంచనలంకకు పట్టుకుపోయారు. పూజా మందిరంలో పెట్టారు ఆ బుట్ట. విభీషణుడు రామపాదాలని అర్చన చేస్తున్నాడు. అర్చన చేస్తూ బుట్టలో చెయ్యి పెట్టి తీస్తే ఈయన వచ్చాడు. హడిలిపోయి కాళ్ళ మీద పడి ఆ ఆకారాన్ని చూసి అదిరిపోయి ఏడ్చాడు. పొరపాటున వచ్చావు కాబట్టి నిన్ను విడిచిపెడుతున్నానని మళ్ళీ రాక్షసులకిచ్చి శ్రీరంగంలో దింపేశారని అతను తన అనుభవాన్ని వివరించినటువంటి గాథ పడిందోసారి ఒక మ్యాగజైన్లో. శ్రీరంగం మరి భూలోక వైకుంఠంగా ఎలా మారిందో చూద్దాం. పురాణాల ప్రకారం చూస్తే ఇది వైకుంఠంలో ఉన్న నారాయణుడి రూపం. కాబట్టి ఆయన ఉన్న చోటు వైకుంఠంగా భావించారు. అందుకే దీన్ని భూలోక వైకుంఠంగా పిలిచారు. అసలు వైకుంఠ ఏకాదశి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు. ఇది మోక్షతత్వం పుట్టినరోజు. ఏకాదశి అంటే 11. అర్థం కాలేదా? 11 జ్ఞానేంద్రియాలు నియంత్రణ పొందిన రోజు. ప్రతి మనిషిలో 11 ఇంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, మొత్తం 11. ఈ 11 ఇంద్రియాలపై నియంత్రణ పొందిన రోజే ఏకాదశి. అందుకే ఏకాదశికి ఉపవాసం చేస్తాం. ఉపవాసం కడుపుకి మాత్రమే కాదు, ఇంద్రియాల నియంత్రణ కోసం. అయితే సంవత్సరానికి 24 ఏకాదశులు ఉండగా వైకుంఠ ఏకాదశి మాత్రమే ఎందుకు ప్రత్యేకం? ఎందుకంటే కాలశక్తి, విష్ణు చైతన్యం ఒకే బిందువుగా కలుస్తాయి. శాస్త్రాల ప్రకారం మార్గశీర్ష మాసం అంటే దేవతలకు ఉదయం. ఈ కాలంలో దేవతల చైతన్యం భూమిపైకి దిగుతుంది. అలాగే విష్ణు చైతన్యం ఎక్కువగా ఉంటుంది. మీరు ఉత్తర ద్వారం మీద కానీ లేదా తిరుమల వైకుంఠ ద్వారం మీద కానీ చూస్తే కనుక 2 అసురుల బొమ్మలు ఉంటాయి. ఈ ఈ అసురుల గురించి తెలుసుకుంటే మీకు వైకుంఠ ఏకాదశి ఎందుకో తెలుస్తుంది. సృష్టి మొదలయ్యే ముందు మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు విష్ణువు యొక్క నాభి నుంచి బ్రహ్మదేవుడు పుట్టడం అందరికీ తెలుసు. అలానే మహావిష్ణువు చెవుల యొక్క మలం నుంచి మధు మరియు కైటవుడు అనే అసురులు పుట్టారు. బ్రహ్మదేవుని దగ్గర ఒక వరం పొందుతారు. మధు అంటే మధురమైన మాయ, కైటవుడు అంటే కఠినమైన అహంకారం. అంటే అజ్ఞానం, అహంకారం రూపాలే ఈ మధు కైటవులు. వీళ్ళిద్దరూ బ్రహ్మను సృష్టి చేయకుండా అడ్డుకుంటారు. సృష్టి ఆగిపోతుంది, కాలచక్రం నిలిచిపోయింది. అజ్ఞానం ఉన్నంత వరకు సృష్టి జరగదు అన్న దానికి ఇది సూచన. అప్పుడు బ్రహ్మ యోగ నిద్రలో ఉన్న మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాడు. బ్రహ్మ ప్రార్థనతో యోగ నిద్రలో ఉన్న విష్ణువు మేల్కొంటాడు. ఇక్కడ మేల్కొనడం అంటే జ్ఞానం అవతరించడం. విష్ణువు మధుకైటవులతో యుద్ధం ప్రారంభిస్తాడు. ఈ యుద్ధం ఒక్కరోజు కాదు, ఒక్క యుగం కాదు, వేల దేవయుగాల పాటు. కానీ మధుకైటవులు చావలేదు. ఎందుకంటే వారు బ్రహ్మ దగ్గర వరం పొందారు. నీరు ఉన్న చోట మేము మరణించమని వాళ్ళు వరం పొందారు. అప్పుడు విష్ణువు మాయ చేస్తాడు. విష్ణువు యుద్ధం ఆపి వారితో మృదువుగా ఇలా అంటాడు, మీరు నిజంగా మహావీరులు. మీ ధైర్యానికి నేను సంతోషించాను. మీకు ఒక వరం ఇస్తాను. మీరు కోరిన చోటే మీ మరణం అని. అహంకారంతో మధుకైటవులు నవ్వారు. నీరు తప్ప ఎక్కడైనా చంపు అని. వెంటనే విష్ణు వారిని తన తొడపైకి ఎత్తి నీరు లేని చోట ఉంచి శిరోఛేదనం చేశాడు. అలా అజ్ఞానం, అహంకారం నశించాయి. అదే మధుకైటవ సంహారం. వారి రక్తం క్షీరసాగరంలో కలిసింది. అది గడ్డ కట్టింది. అదే భూమాతగా మారింది. అంటే అజ్ఞానం చనిపోయినప్పుడే భూమి, సృష్టి పుట్టాయి. మధుకైటవులు చనిపోతే సృష్టికి ద్వారం అయింది. వైకుంఠ ఏకాదశి రోజు జ్ఞానం నశించడానికి ఉపవాసం అంటే 11 ఇంద్రియాలని నియంత్రించడం, అహంకారం నశించడానికి విష్ణు సహస్రనామాన్ని భక్తితో పఠించడం. ఈ 2 చేస్తే మోక్ష ద్వారం తెరుచుకుంటుందని. మధుకైటవులు చనిపోతే సృష్టి ద్వారం ఎలా తెరుచుకుందో
మనలో ఉన్న మధుకైటవులు చనిపోతే మోక్షం పొందుతామని ఆ ద్వారం మీద వాళ్ళిద్దరి బొమ్మలు ఉంటాయి. అయితే ఈ ఉత్తర ద్వారాన్ని మొట్టమొదట శ్రీరంగంలో ఓపెన్ చేశారు. ఎందుకంటే ప్రపంచంలోనే మొట్టమొదట ప్రధాన విష్ణు ఆలయం. తరువాత అన్ని విష్ణు ఆలయాల్లో ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని ప్రారంభించారు. మరి తిరుమలలో ఉత్తర ద్వారం లేదు కదా! ముక్కోటి ఏకాదశి అంటే శ్రీరంగంలోనే దర్శించుకోవాలని చాగంటి గారు చెప్పారు కదా! ఇక్కడ చాలా మందికి సందేహం. ఈ ప్రపంచంలో అతి కష్టమైనది ఏంటో తెలుసా? డబ్బు సంపాదించడం కాదు, బలవంతుడిగా మారడం కాదు. కలియుగంలో భగవంతుని చేరడం. కానీ ఆశ్చర్యం ఏంటంటే కలియుగంలోనే మోక్షం పొందడం సులభమని దేవతలు సైతం చెప్పారు. అలా ఎందుకు చెప్పారో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దేవతలందరూ కలిసి భగవంతుని అడిగారు. ప్రభు, కలియుగంలో మనిషి బలహీనుడు, ఆయుష్ తక్కువ, తపస్సు చేయలేడు, యజ్ఞాలు చేయలేడు. అలాంటి మనిషి మోక్షం ఎలా పొందుతాడని అడిగారు. అప్పుడు మహావిష్ణువు మెల్లగా నవ్వి ఇలా అన్నాడు. సతయుగంలో ఘోర తపస్సు కావాలి. త్రేతాయుగంలో మహాయజ్ఞాలు కావాలి. ద్వాపర యుగంలో కఠిన ఆచారాలు కావాలి. కానీ కలియుగంలో నా నామస్మరణ ఒక్కటి చాలు. అందుకే శాస్త్రం స్పష్టంగా చెప్పింది. కలవు నాస్త్యేవ 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 గతిరన్యత. అంటే కలియుగంలో భగవంతుని నామస్మరణ తప్ప ఇంకో మార్గం లేదు. నారద మహర్షి ఇలా ఉపదేశం చేశాడు. ధ్యానం చెయ్యలేని వాడైనా, జ్ఞానం తెలియని వాడైనా, పాపి అయిన వాడైనా నిజమైన మనస్సుతో నారాయణ అని పిలిస్తే చాలు, మహావిష్ణువు తప్పకుండా స్పందిస్తాడు. అదే కలియుగ రహస్యం. ఇతర యుగాలతో పోలిస్తే కలియుగంలో పాపం ఎక్కువ, కానీ కరుణ కూడా ఎక్కువ. అందుకే దేవతలు ఆశ్చర్యపడ్డారు. ఇంత సులభంగా మోక్షమా అని. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడు. అవును, ఎందుకంటే కలియుగంలో మనిషి బాధ ఎక్కువ అనుభవిస్తాడు. అందుకే భూమిపై నేను స్వయంగా ఉంటాను. భక్తులను కాపాడుతానని తిరుమలలో స్వయంగా వెలిశాడు. అందుకే అంటారు కలవు వెంకట నాయకః. కలియుగంలో వెంకటేశ్వరుడే శరణ్యం. కలియుగంలో మోక్షం పొందాలంటే పర్వతాలు ఎక్కాల్సిన అవసరం లేదు. సంసారం వదలాల్సిన అవసరం లేదు. ఒక్క నిజమైన పిలుపు చాలు. ఓం నమో నారాయణాయ. గోవింద గోవింద. శ్రీరంగంలో వైకుంఠంలో పూజించిన విగ్రహం భూమి మీద ఉన్నంత మాత్రం చేత భూలోక వైకుంఠంగా అయితే, తిరుమలలో సాక్షాత్తు మహావిష్ణువే స్వయంగా వెంకటేశ్వరునిగా తిరుమలలో వెలిశారు. అంతేకాదు, ఆ 7 కొండలు ఏవైతే ఉన్నాయో అవి వైకుంఠంలోని కొండలు. అందుకే ప్రపంచంలో ఏ ఆలయానికి వెళ్ళినా రాని మరియు పొందని అనుభూతి కేవలం తిరుమలలో మాత్రమే దక్కుతుంది. అంతేకాదు, తిరుమలకు వెళ్ళిన వాళ్ళకి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంతటి కష్టంతో ఉన్నవారైనా సుఖంగా ఉంటారు. తిరుమల సాధారణ ఆలయం కాదు. కలియుగంలో భూమి మీద వెలిసిన కలియుగ భూలోక వైకుంఠం. 7 కొండలు 7 లోకాలకు సంకేతం. ఆనంద నిలయం వైకుంఠానికి ప్రతిరూపం. తిరుమలలో ఆనంద నిలయాన్ని ఆనుకుని ఉన్న అంతర్గత ప్రదక్షిణ మార్గాన్నే వైకుంఠ ద్వారం అంటారు. ఈ ద్వారం గుండా వెళ్ళడం అంటే గర్భగుడికి హృదయం చుట్టేయడం. వైకుంఠ ఏకాదశి రోజు ఈ మార్గాన్ని తెరుస్తారు. అందుకే ముక్కోటి దేవతలు సైతం భూమికి దిగి వస్తారు. ఎందుకంటే స్వామి వైకుంఠంలో లేడు, తిరుమలలో ఉన్నాడు కనుక. ఈ వైకుంఠ ప్రదక్షిణ మార్గాన్ని వైకుంఠ ద్వార దర్శనం అని పిలుస్తారు. దేవతలే దర్శనం కోసం వస్తే భక్తుడు ఎంత అదృష్టవంతుడు. దేవతలు కోరుకుంటారు, భక్తుని మాత్రం స్వామి పిలుస్తాడు. మనం సాధారణంగా దర్శనానికి వెళ్ళినప్పుడు జయ విజయాల దగ్గర నుంచి దర్శనం చేసుకుని బయటికి వస్తాం. బయటికి వచ్చిన తర్వాత దక్షిణ వైపు నుంచి ఒక ప్రవేశం ఉంటుంది. అదే వైకుంఠ ద్వారం. ఈ ద్వారం లోనికి వెళితే గర్భగుడిని చుట్టుకుంటూ ప్రదక్షిణం చేసి ఉత్తరం వైపు నుంచి హుండీ దగ్గరకు బయటకు వస్తాం. మనం ఇంతకు ముందు చెప్పుకున్న మధుకైటవుల బొమ్మలు ఈ ద్వారం మీదే ఉంటాయి చూడండి. వైకుంఠ ఏకాదశి రోజు మొత్తం తిరుమల వైకుంఠంగా మారుతుంది. ఆ సమయంలో దర్శనం చేస్తే జన్మజన్మల పాపాలు, కర్మబంధాల నుంచి విముక్తి, మోక్ష మార్గం కూడా దొరుకుతాయి. కానీ కొన్ని నియమాలు పాటించాలి. నిజానికి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం శ్రీరంగంతో పోలిస్తే ఎక్కువ. ఎందుకంటే సాక్షాత్ శ్రీనివాసుడే ఇక్కడ ఉన్నాడు. అసలు వైకుంఠ ఫలం ఎవరికి లభిస్తుందో తెలుసుకుందాం. నీ కరుణ నాకు చాలు అనుకునేవారికి, అహంకారం లేనివాడికి, నిశ్చల మనసు కలవాడికి, దుఃఖంలో కూడా భక్తి విడవని వాడికి వైకుంఠ ద్వారం గుండా వెళ్ళడం ముఖ్యం కాదు. వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళడం ముఖ్యం కాదు. నీ హృదయం గుండా నారాయణ లోపలికి వెళ్ళడం ముఖ్యం. వైకుంఠ ఫలం తక్కువ లభించే స్థితిలో ద్వారం గుండా వెళ్ళాను కాబట్టి మోక్షం వచ్చేసిందనే అహంకారం ఉన్న వాళ్ళకి, ఇతరులతో మాట్లాడే వారికి, కేవలం క్యూలో నడిచామన్న భావనలో ఉన్న వాళ్ళకి, ఇది కేవలం ఒక లక్కీ డిప్ అనుకునే వాళ్ళకి, వీళ్ళలో పుణ్యం వస్తుంది కానీ వైకుంఠ ఫలం రాదు. వైకుంఠ ఫలం రావాలంటే వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి. విష్ణు సహస్రనామాన్ని చదవాలి. లేదా ఓం నమో నారాయణాయ అని 108 సార్లు చదవాలి. తర్వాత రోజు ద్వాదశి పారాయణం చేయాలి.
ఏకాదశి వ్రతం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి? ఉపవాసం, అన్నం తినకూడదు. అన్నం తినకపోవడం కాదు, అన్నాన్ని పచనం చెయ్యడానికి కావలసిన సంభారములను స్పృశించి పచన ప్రయత్నమునందు నిమగ్నము కాకూడదు. అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు కాకరకాయ పులుసు పెట్టి వండుకుందామా, వేపుడు చేసుకుందామా అని ఆలోచించకూడదు. ద్వాదశి పారణ కోసం ఏకాదశి నాడు కాయగూరలు తరుక్కోకూడదు. ద్వాదశి నాటికి పనికొస్తుందని ఇవాళ పప్పు నానపోయకూడదు. అంటే అసలు మీ శరీరమును పోషించుకోవడానికి కావలసిన ఏ పనిని ఏకాదశి నాడు చేయకూడదు. మరి ఇంక ఏకాదశి నాడు ఏం చేయాలి? అసలు చాలా నిష్కర్షగా మాట్లాడితే నిర్జలోపవాసం, ముక్కోటి ఏకాదశి. నీటిని త్రాగకూడదు, ఉమ్ము మింగకూడదు. ఈ నిర్జలోపవాసం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి? మనుష్యులలో 199 మంది తెలిసే వెళ్ళిపోతారు. అకస్మాత్తుగా అనాయాసంగా వెళ్ళడం మహాదృష్టవంతులకి తప్ప జరగదు. సాధారణంగా 199 మంది వెళ్ళే మార్గం ఏమిటంటే రెండిటిని ఎండగట్టి పంపుతారు. ఒకటి నీరివ్వరు, 2 అన్నం పెట్టరు. ఎందుకని అంటారేమో, ప్రతి పక్షంలోనూ ఒకసారి రిహార్సల్ వేస్తాడు, వెళ్ళిపోయేటటువంటి పద్ధతిని ఊహ చేస్తాడు. ఏమీ తినడం, ఏమీ తాగడం, ఈశ్వరుణ్ణే స్మరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇది క్లేశపడిపోతూ ఉంటుంది. మనసుని మాత్రం ఈశ్వరుని ఎందే పెట్టుంచుతాడు. ఇది బాగా అలవాటైపోయింది. ఆ రోజు వచ్చేసింది, తినకూడదు, తాగకూడదు, ఈశ్వరుడి మీద మనసు పెట్టాలి. అభ్యాసం కూసు విద్య కదూ, నిలబెట్టేస్తాడు. నిలబెట్టేస్తే ఏమయ్యాడు? ఆఖరి ఊపిరిలో కూడా ఆయన పేరు చెప్తూ వెళ్ళిపోతాడు. మరి డాక్టర్లు ఉన్నారు కదండి మీరు అనొచ్చు, 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యేడు వ్యాధి మాన్పలేరు. చచ్చిపోయే వాళ్ళందరూ డాక్టర్లు లేక చచ్చిపోయారు అనుకోకండి. ఈశ్వరుడు ఆయుర్దాయం ఇవ్వాలనుకుంటే డాక్టర్ రూపంలో అనుగ్రహించగలడు అంతే. ఈశ్వరుడు ఇచ్చినవాడు. కాబట్టి ఏకాదశి వ్రతానికి ఉన్న ప్రధాన ప్రయోజనమేమి? అది మృత్యువుని వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తత్సంబంధమైనటువంటి తర్ఫీదు మనసుకు ఇచ్చుట. అందుకే ఏ వ్రతానికి చెప్పండి ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని ఎందుకంటారో తెలుసా అండి? అసలు నువ్వు అలా ఊహ చేస్తూ కూర్చుని సిద్ధంగా ఉండడం పావుగంట చెయ్యలేవు. ఓ వారం ఓ పక్షంలో చేసి అయ్యి బాబోయ్ అలా మళ్ళీ ఏకాదశి వచ్చేస్తే మళ్ళీ అలా ఊహిస్తూ అలా ఉండాలంటే భయంగా ఉందండి, ముక్కోటి ఏకాదశి చేసేస్తానండి అంటే. కాబట్టి ఈశ్వరుడు అంటాడు, పోన్లే ఏడాదంతా చేయలేవా, బెంగెట్టుకోకు, ఏడాదంతటికి బదులుగా ముక్కోటి ఏకాదశి చేస్తావా, అప్పుడు నేను ఎన్ని ఫలితాలు ఇవ్వాలి నీకు? 23 ఏకాదశుల ఫలితం ఇవ్వాలి. అథవా ఈ ఏకాదశితో కలిపి 24 ఏకాదశుల ఫలితం ఇవ్వాలి. కానీ నేను ఒకటి ఎక్కువ అడుగుతాను, దానికి తగినంత నీకు ఇస్తాను. నేను అడిగిన ఎక్కువ చెయ్యాలి, నువ్వు అడిగిన దానికన్నా కొన్ని కోటి రెట్లు ఇస్తా, 3 కోట్ల ఏకాదశుల ఫలితం ఇస్తా. కానీ మామూలు ఏకాదశుల కన్నా విరుద్ధంగా నువ్వు దీన్ని చెయ్యి. ఎందువల్ల విరుద్ధంగా చేయవలసి ఉంటుంది ముక్కోటి ఏకాదశి అంటే, మామూలు ఏకాదశి నాడు మీరు ఉపవాసం చేసేటప్పుడు పండు కాని, కాయ కాని, అథవా కాసిన పాలు కాని తాగితే ఉపద్రవం ఏం రాదు, దానికి దోషం పట్టదు శాస్త్రం. ఎందుకంటే శాస్త్రం ఉపవాసం మీద చర్చ చేస్తుంది. ఉపనిషత్తుల్లో ఆ విషయం ఉంది, వేదంలో ఆ విషయం ఉంది. ఎప్పుడెప్పుడు ఉపవాసం ఎలా చెయ్యాలి అన్నది ఉంది. ఆదివారం నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ రాత్రి ఉపవాసం మాత్రమే చెయ్యాలి. పగటిపూట ఉపవాసం చేయకూడదు. ఆదివారం నాడు రాత్రి ఏమీ తినకూడదు. పౌర్ణమి నాడు రాత్రి ఏమీ తినకూడదు. అమావాస్య నాడు రాత్రి ఏమీ తినకూడదు. ఆ ఉపవాస నియమం అక్కడ వరకే. పగటిపూట మీరు భోజనం చేసినా పలహారం చేసినా శాస్త్రం అడ్డురాదు. సాధారణంగా శాస్త్రం ఏం చెప్తుందంటే 2 పర్యాయములు తీసుకోమని చెప్తుంది. 2 పర్యాయములు తీసుకోవచ్చు. కానీ ఇక రాత్రి వేళ తినకూడదు. అష్టమి తిథి, చతుర్దశి తిథి, ఈ 2 తిథుల్లో పగటి వేళ తినకూడదు, రాత్రి వేళ తినాలి. పగటి వేళ ఏమీ తినకుండా ఊరుకుని నక్షత్ర దర్శనం అయిన తర్వాత మాత్రం భోజనం చేయొచ్చు. అది ఒక్క అష్టమి చతుర్దశి తిథులకు. కాబట్టి ఈ తిథులలో ఉపవాసాలకి, వారములలో ఆదివారం ఉపవాసాలకి, ఎందుకంటే వారాలు అన్ని యుగాల్లో లేవు, కలియుగంలోనే వారాలు. మీరు రామాయణాన్ని చూస్తే రామాయణంలో వారాలు ఉండవు. కాబట్టి వార నియమం ఎవరికి వచ్చిందంటే ఒక్క కలియుగంలోనే వచ్చింది.
కలియుగంలో ఆదివారమే ఉపవాసం ఎందుకు పెట్టారో తెలుసా అండి? ఆరోగ్యం భాస్కరాది చేత్. ఆరోగ్యము సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో నిలబడుతుంది. సూర్య భగవానుడు అధిదేవతగా కలిగినటువంటి రోజు, ఆయన యొక్క తేజస్సు ఎక్కువగా పరిపుష్టమయ్యే రోజు భానువారము, ఆదివారం. అటువంటి సూర్య భగవానుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఆదివారం నాడు ఉపవసించాలి. ఉపవసించుట అన్న మాటని మీరు ఎప్పుడు రెండు కోణాల్లో అర్థం చేసుకోవాలి. రెండు కోణాల్లో అర్థం చేసుకోవడం అంటే, కడుపు ఖాళీ అయిన తరువాత మళ్ళీ వేయకుండుట. శరీరానికి ఆరోగ్యం ఎప్పుడూ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి 3 ఉన్నవాడు వెళ్ళడు అని ఆయుర్వేదం చెప్తుంది. ఎవరు వెళ్ళడు అంటే, కడుపులో వేసిన పదార్థమంతా ఖాళీ అయ్యే వరకు మళ్ళీ వెయ్యనివాడు. కడుపులో పదార్థం వేశారనుకోండి, అది పూర్తిగా పచనం అయిపోయి కడుపు ఖాళీ అయింది, అప్పటి వరకు వేయడు మళ్ళీ. అలా వెయ్యని వాడెవడో వాడు వైద్య దర్శనం చెయ్యడు. ఎడం పక్కకి తిరిగి ఎడమ చేతిని తల కింద పెట్టుకుని గుండెలు పరుపుకో బొంతకో తగిలేట్టుగా పడుకున్నవాడు వైద్యుణ్ణి చూడడు. 3, ప్రతిరోజు రాత్రి తాంబూల చర్వణం చేస్తూ కొంచెం సేపు నడిచి పడుకునేవాడు వైద్యుణ్ణి చూడడు. ఈ 3 పూర్ణారోగ్యానికి ఆయుర్వేద శాస్త్రం విధించినటువంటి నియమాలు. అందుకని అలాగే పడుకోవాలి. అందుకే మీరు ఎప్పుడైనా మహాత్ములు పడుకోవడం చూస్తే ఎప్పుడు ఎడం పక్కకే పడుకుంటారు. కారణం ఏంటంటే, ఎడం పక్క పడుకోవడం ఆరోగ్యాన్ని ఇచ్చేస్తుంది, వైటల్ ఆర్గాన్స్ అన్నింటినీ సేఫ్ గార్డ్ చేస్తుంది. నేను ఒకసారి డాక్టర్ని అడిగి, అది ఏంటంటే అలా ఉంది ఆయుర్వేదంలోని. నిజమేనండి, అలాగే పడుకోవాలన్నారు. అంతేనండి, మేమైనా అలాగే చెప్తాం, ఎడం పక్కకి తిరిగి పడుకుంటే చాలా మంచిది కోటేశ్వరరావు అన్నాడు. కాబట్టి నేను పురాణాల్లో ఉన్న ఎన్నో విషయాలు డాక్టర్ గారిని అడుగుతుంటే వాళ్ళు నిజమేనండి ఇవన్నీ అంటుంటారు. నేను శరత్కాలంలో అమ్మవారి పూజ ఎందుకు చేస్తారు అన్నదాని గురించి దేవీ భాగవతంలో ఉన్న విషయాల్ని కొన్నింటిని ఒకసారి ఒక డాక్టర్ గారిని అడిగితే ఆయన నాకు తెల్లబోయే రహస్యాలు చెప్పాడు. మీరు చెప్పినవే హ్యూమన్ ఎనాటమీలోకి మార్చి చెప్తే మాకేం చెప్తారంటే, చలికాలంలో తమంత తాముగా నాడులన్నీ కూడా సన్నబడిపోతాయి చలిగాలికి. కొవ్వు చిన్న 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 గింజల్లా ఉండి పరిగెడుతుంటుంది రక్తంలో. ఎప్పుడైతే నాడులు ఇలా రక్తనాళాలు సంకోచించాయో అది వెళ్ళి ఆగుతుంది. వెనక నుంచి వస్తున్నది వచ్చి దాన్ని తగులుకుని ఆగుతుంది. గసగసాలు ఒకదాన్నొకటి తగులుకున్నట్టుగా తగులుకుని ముద్ద కట్టి ఆగుతుంది. రక్త ప్రవాహం ఆగిపోయి స్ట్రోక్స్ వస్తాయి. చలికాలంలో స్ట్రోక్స్ వస్తాయి కాబట్టి అలా రాకుండా ఉండడానికి దేవీ నవరాత్రులు చేయిస్తారు. దేవీ నవరాత్రుల్లో మృత్యుదంస్ట్ర బయటికి వస్తుందని చెప్పడానికి కారణం అది అని నేను ఒకసారి దేవీ భాగవతం శ్లోకాలు మా ఇంటికి వచ్చిన డాక్టర్ గారికి చూపిస్తే, యథార్థంగా మాకు వైద్యం చెప్పినప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పారండి, దాన్ని ఆ రోజు ఋషులు ఇలా చెప్పారన్నమాట అని ఆయన తెల్లబోయాడు. కాబట్టి మన ఋషులు అద్భుతంగా దాన్ని అన్వయం చేసి తీసుకొచ్చి చూపిస్తారు. కడుపులో పదార్థము పూర్తిగా అయిపోయేంత వరకు మళ్ళీ పదార్థం అందులో వెయ్యకూడదు. మీరు ప్రతిరోజు అలా వేస్తూ పెడుతున్నారనుకోండి, మళ్ళీ అది కడుపు ఖాళీ అవగానే మళ్ళీ వేశారు. మళ్ళీ అందులోంచి రసాయనాలు ఊరాలి, అది మళ్ళీ తిరుగుతూ ఉండాలి. మీ ప్రయత్నం లేకుండా ఎప్పుడూ తిరుగుతూ మీ ప్రయత్నం లేకుండా ఆగిపోయేటటువంటి స్పందనలు శరీరంలో ఈశ్వరాధీనములై కొన్ని ఉంటాయి. వాటిని మీరు అసలు ఆపలేరు. ఊపిరితిత్తి, గుండె ఇలాంటివి మీరు ఆపు అని అడగను లేరు. నువ్వు విశ్రాంతి తీసుకోవాలన్నా ఆగం. ప్రయత్నపూర్వకంగా మిగిలిన వాటి ఆరోగ్యం కోసం ఒక దాన్ని ఆపమని చెప్పింది శాస్త్రం. దేన్ని ఆపాలి అంటే, కడుపులో ఉన్న కండరముల యొక్క కదలికకి విశ్రాంతినిమ్మని చెప్పింది. కడుపులో ఉన్న కండరములకు విశ్రాంతిని ఎవరిస్తారో అటువంటి వారి ఆరోగ్యము బాగుంటుంది అని. కడుపులో ఉన్న కండరముల కదలిక ఎప్పుడు ఆగుతుందంటే, దాని లోపల పదార్థమును వేయడం ఆపితే ఆగుతుంది. అందుకని ఏం చేస్తారంటే, ఉపవాసము అన్న పేరుతో లోపల పదార్థం వెయ్యరు. వేయకపోతే ఏమవుతుందంటే కండరములు కదలం. కండరములు కదలకపోతే కంటికి కడుపుకి దగ్గర సంబంధం. కడుపు నిండకపోతే, కడుపు ఖాళీగా ఉంటే కనురెప్ప పడదు. కనురెప్ప పడకపోతే మీరు ఈశ్వరుడి యందు దృష్టి నిలబెట్టి ఈశ్వరుడి యొక్క ఆరాధన చెయ్యగలరు. కాబట్టి ఉపవాసం అన్న దాంట్లో అన్నం తినకుండా ఉండడం అనేటటువంటిది ప్రధానమైన నియమము. దీనికి మినహాయింపించి ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని వాళ్ళని ఇద్దరిని చెప్పింది శాస్త్రం. 8 ఏళ్లకు ముందున్నవాడు 80 ఏళ్ళు దాటినవాడు ఉపవాసం చెయ్యరాదు జీవితంలో.
ఈ ఇద్దరికీ నిషేధం. 8 ఏళ్ళు కింద ఉన్న వయస్సు, 80 ఏళ్ళు పూర్తయిన వాళ్ళు ఉపవాసం చేస్తే పాపం, వాళ్ళు చేయకూడదు. ఎందుకని అంటే వాళ్ళ శరీరం అంగీకరించదు, అందులోకి పదార్థాన్ని వేయకపోతే ఒప్పుకోదు. 3వ మినహాయింపు ఒకరికి ఇచ్చింది. కడుపులోకి పదార్థం వెయ్యకపోవడమే విషంగా మారిపోయి శరీరాన్ని పడగొట్టగలిగిన వ్యాధి ఏదైనా సంక్రమించి ఉంటే, అంటే ఒక షుగర్ పేషెంట్ అనుకోండి, ఆయన అలా ఉండిపోయాడు అనుకోండి, ఫాస్టింగ్లో పడిపోతుంది, కోమాలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయన పదార్థాన్ని శరీరం నిలబెట్టుకోవడానికి కావలసినంత పదార్థాన్ని లోపలికి పంపినా ఆయన ఉపవాసం చేసిన వాడే. మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శాస్త్రం ఎప్పుడు మాట్లాడినా చాలా ఉదారంగా మాట్లాడుతుంది. శాస్త్రము కఠినంగా అసలు ఎప్పుడు ప్రవర్తించదు. అలా చెయ్యలేరు మీరు, నిజంగా చాలా కష్టం. కాబట్టి 8 సంవత్సరముల లోపు వాళ్ళు, 80 సంవత్సరములు దాటిన వారు ఉపవాసమును చేయరాదు. ఉపవాసమును చేయరాదు అంటే పదార్థమును విసర్జించి ఉండరాదు. కాబట్టి ఉపవాసము అన్న మాటలో మీ కడుపు కండరములు కదలకుండా విశ్రాంతి ఇచ్చుట అన్నది ప్రధాన ప్రక్రియ. ఇది మీరు చూడండి, ఇవాళ రేపు పెద్ద పెద్ద ప్లాంట్స్కి కూడా షట్ డౌన్ అంటారు, కావాలని ఆప్ చేస్తారు, వాటి లాంగివిటీ పెరుగుతుంది, జీవితకాలం పెరుగుతుందని. అదే అన్వయం ఋషులు శరీరానికి చేశారు. ఇది కూడా ఒక యంత్రాంగం, ఇది ఒక తెప్ప. ఇది ఉంటే నువ్వు పుణ్యం చేస్తావు, ఇది ఉంటే నువ్వు ఇంకొక ధర్మకార్యం చేస్తావు. అసలు ఇదే లేకపోతే ఇంకేం చేస్తావు? ఇక జీవుడు చేసుకోవడానికి ఏం లేదు, ఇది ఉపకరణం. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవాలంటే దీని ఆయుర్దాయం పెంచాలంటే 2 రకాలుగానే పెంచాలి. ఒకటి, ఆవేశపడి ఊపిరి తీయకుండా ఉండాలి, ఎందుకంటే ఊపిరిలో ఆయుర్దాయం ఉంటుంది కాబట్టి. 2, అదే పనిగా దొరికింది కదా అని తింటూ ఉండకూడదు, కాబట్టి ఉపవాసం చేయాలి. ఈ 2 ఎవడు చేస్తాడో వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఎవడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడో వాడు పాపం చేయడానికి దీర్ఘాయుష్మంతుడు కాకూడదు. దేనికి దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే తన జీవుణ్ణి చక్కబెట్టుకోవడానికి దీర్ఘాయుష్మంతుడు కావాలి. అలా చేసేటటువంటి ప్రక్రియలో వచ్చిన అద్భుతమైనటువంటి తిథి ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు సర్వేషాం భోజనద్వయం అన్నారు. అది చాలా విచిత్రమైనటువంటి మాట. అసలు ముక్కోటి ఏకాదశి నాడు నువ్వు చెయ్యవలసినది ఏదో తెలుసా? సర్వేషాం భోజనద్వయం. ఈ శ్లోకం చాలా చమత్కారమైనటువంటి శ్లోకము. అందరూ కూడా భోజనద్వయం, 2 మాటలు భోజనం చేయండి. అదేమిటండి, సర్వేషాం భోజనద్వయం అయితే ఉపవాసం ఎక్కడుంది అందులో? మరి ఇప్పటిదాకా మమ్మల్ని పట్టుకు పీకు తినేశావు, శరీరం చెరుక్కర్రన్నావు, దీన్ని నలిపేయాలన్నావు, దీన్ని క్లేశ పెట్టాలన్నావు, ఏకాదశి నాడు పెట్టకండి అన్నావు, ఉపవాసం చెయ్యండి అన్నావు, అలా 23 చేయకపోతే ముక్కోటి ఏకాదశి అయినా చెయ్యన్నావు. ఇన్ని చెప్పిన వాడివి మళ్ళీ ఇప్పుడేమంటున్నావు? ఏకాదశ్యాంతు కర్తవ్యం సర్వేషాం భోజనద్వయం. కర్తవ్యం, తప్పకుండా చెయ్యవలసిన పని. ఏకాదశ్యాంతు, ఏకాదశి నాడు ఏమి? సర్వేషాం, అందరికీ. భోజనద్వయం, 2 మాటలు భోజనం చేయండి. మరి అదేమిటి ఇప్పటిదాకా నేను చెప్పిన ఉపన్యాసం అంతా పోలా ఈ శ్లోకంలో? అది ఎందుకు శ్లోకాన్ని అలా చేస్తారో తెలుసా అండి? పెద్దలు, ఋషులు, మహాత్ములు చాలా అద్భుతమైన ప్రక్రియ చూపిస్తారు. నీకు ఆ అనుమానం బాగా రావాలనే శ్లోకాల రచన చేస్తారు. అప్పుడు నువ్వు సంతోషం ఏమిటంటే, నీకు కష్టపడకుండా నీకు కన్సెషన్ ఇచ్చేసినట్లు కనపడితే దాన్ని కన్ఫర్మ్ చేసేసుకోవడానికి తాపత్రయపడిపోతుంది. సుఖపెట్టడానికి ఏదైనా ఛాన్స్ ఇచ్చామనుకోండి, అబ్బా ప్రతి ఏకాదశికి నేను 8 ఏళ్లలోపు 80 ఏళ్ళు పైకి ప్రతి ఏకాదశి నాడు నువ్వు షుగర్ వ్యాధిగ్రస్తుడిని అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది. ఎందుకంటే ఉపవాసం అక్కర్లేదు, ఏదో పడేయచ్చు లోపల. కానీ ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే, భోజన అంటే ఓ జనులారా, మీ అందరికీ కూడా భోజనద్వయం అంటే భోజనం 2 మాటలు చేయండి అని కాదు. భో అంటే ఓ జనులారా, ద్వయం 2, ఏకాదశ్యాంతు కర్తవ్యం సర్వేషాం. అందరికీ ఏకాదశి నాడు 2 నియమములు పాటించవలసినదే. ఏమిటో తెలుసా 2 నియమాలు? శుద్ధోపవాస ప్రథమ. శుద్ధోపవాసం, ముక్కోటి ఏకాదశి నాడు ప్రత్యేకించి శుద్ధోపవాసం. ద్వైతులు నిర్జలోపవాసం చేస్తారు. అసలు వాళ్ళు ఏకాదశి నాడు ద్వైత సంప్రదాయంలో ఉన్న వాళ్ళు, వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళినా నీళ్ళు ఇవ్వరు. వాళ్ళు
ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతం చేసుకోండి అంటే వాడు చేయరు. ఎందుకో తెలుసా అండి? ఈశ్వరుడికి నైవేద్యం పెట్టవలసి వస్తుంది. ఈశ్వరుడికి నైవేద్యం పెట్టద్దు వ్రతం చేస్తే, ఆయనకు కూడా పెట్టరు వాళ్ళు. ఆయనకి పెట్టడం కాదు, మీరు వాళ్ళ ఇంటికి వెడితే మీకు పండో కాయ కూడా చేతిలో పెట్టరు. ఏమనుకోకండి, మీరు ఏకాదశి నాడు వచ్చారు మేము ఇవ్వలేమంటారు. వాళ్ళు ఉమ్ము కూడా గుటక వెయ్యరు, మంచినీళ్ళు కూడా తాగరు. మరి అలా రోహిణీ కార్తెలోనూ అప్పుడు ఎలా ఉంటారండి అని మనకు అనుమానం వస్తుంది. అలాగే ఉంటారు. ఇక్కడ కాదు, రాజస్థాన్ ఎడారిలో ఉంటారు. తెలుసా అండి? వాళ్ళకి ఈశ్వరుడి మీద ఉన్న నమ్మకం అటువంటిది. ఏకాదశి వ్రతం వాళ్ళకంత గట్టిది. ఒకసారి ద్వైత సంప్రదాయంలో చాలా సమున్నతమైన స్థితిని పొందినటువంటి వారు, చాలా లబ్ధ ప్రతిష్ఠులు, నేను పేరు ఎందుకు వాడాలి బాగుండదు, వారి ఇంటికి వెళ్ళాను నేను, మా గోపాలకృష్ణ గారు, మేము. వెడితే ఆయన ఏకాదశి నాడు మేము వెళ్ళాం. వెడితే ఆయన అన్నారు, మీరు ఏమనుకోకండి, నేను మంచినీళ్ళు కూడా ఇవ్వను, ఎదురుగుండా మామిడి చెట్ల కాయలు ఉన్నాయి కానీ నేను ఇవ్వనని ఆ ఇంట్లో ఉన్న నౌకర్ని పిలిచి నేను చూడకుండా వాళ్ళకి కాయలు కోసి వాళ్ళకి ఇవ్వన్నారు తప్ప ఆయన కోసి ఆయన చేతితో ఇవ్వాల. ఆయన పెట్టలేనివాడు కాడు, పెట్టుకోనివాడు కాడు, మహాత్ముడు, చాలా గొప్పవాడు, చాలా పెద్ద పదవి చేశాడు ఆయన. ఇప్పటికీ ఆంధ్రదేశంలో స్మరింపబడుతుంటాడు. ఎందుకో తెలుసా అండి? ఆ సంప్రదాయం అటువంటిది. వాళ్ళు ఏకాదశి నాడు శుద్ధోపవాసం, వాళ్ళు నిత్యలోపవాసం, నీటి గుటక కూడా వాళ్ళు వేయరు. కాబట్టి ముక్కోటి ఏకాదశి నాడు నువ్వు అలా చేస్తావా? 23 ఏకాదశులు మినహాయింపిస్తాను. శుద్ధోపవాస ప్రథమ అది చేసేస్తే అయితే ఏదో అలా మొత్తానికి నేను నానా కష్టాలు పడి ఏదో అశుద్ధోపవాసం చేసేస్తానండి, 3 కోట్ల ఏకాదశుల ఫలితం వచ్చేస్తుంది కదా అంటారేమో. సత్కథా శ్రవణం తథాహ, కేవలం తినకుండా కూర్చుంటే ఫలితం ఇవ్వరు. సత్కథా శ్రవణం, మీరు ఏదో భగవత్ సంబంధమైన విషయాన్ని వింటూ ఉండాలి 12 ఘడియలు వచ్చేవరకు. ఏకాదశి తిథి పరివ్యాప్తమై ఉన్నంతసేపు తినకుండా ఉండడం ఎంత ప్రధానమో 12 ఘడియలు రాగానే తినేయడం అంత ప్రధానం. ధర్మం మారిపోతుంది అంతే. అందుకే అన్ని రోజుల కన్నా చాలా తొందరగా చద్దన్నం వండుకున్నట్టుగా తెల్లవారుజామున లేచి వంట చేసుకుని తినేసేది ఎప్పుడో తెలుసా అండి? 12 తినాడు తింటారు. 12 పారణ మధ్యాహ్నం చేయకూడదు, 12 తిథి ప్రవేశించగానే చెయ్యాలి. అందుకే ఏకాదశి వ్రతం చేసిన వాడికి శ్రీ మహావిష్ణువే అందేశారు. అంబరీషుడికి దొరకలా? అంబరీషోపాఖ్యానం ఏకాదశి వ్రతం కాదు. 12 ఘడియలు రాగానే నేను పారణ చెయ్యాలంటే కదా, దుర్వాస మహర్షి రాకపోతే నీళ్లు పుచ్చేసుకో, ఫోన్లేవయా మధ్యాహ్నం ఉండదా, 12 సాయంకాలం ఉండదా, ఎప్పుడొస్తే అప్పుడే తింటానని కూర్చున్నాడా? 12 ఘడియలు వచ్చేస్తున్నాయి, మరి ఏం చేయను? లేకపోతే భోజనం చేయకపోతే నీళ్లు తాగే అన్నారు. నీళ్లు తాగేస్తే కదా ఆయనకి పాపం వచ్చింది. కాబట్టి ఏకాదశి వ్రతం నాడు ఉపవాసం ఎంత ముఖ్యమో 12 తిథి ప్రవేశించగానే 12 ఘడియ తగలగానే అన్నం తినేయడం అంత ముఖ్యం. అన్నం తినేయడం అంత ముఖ్యం అంటే చొక్కా వేసుకుని డైనింగ్ టేబుల్ మీద తినేస్తే ఏకాదశి వ్రతాన్ని కొక్కెత్తుకుపోతుంది. అన్నం ఎలా తినాలో అలాగే తినాలి. పైన చొక్కా బనీను లేకుండా శ్రద్ధాళువు అయి తినాలి. నువ్వు ఏకాదశి ఉపవాసం చేసి 12 నాడు ఇంకోళ్ళ ఇంట్లో హస్తోదకం పుచ్చుకున్నావు అనుకో, నీ ఏకాదశి వ్రతం పనికిరాదు. అది ఏ నిత్యము చెరించేటటువంటి వారు అటువంటి వారికి పనికొస్తుంది, లేదా ఏదో మహత్తరమైన ప్రయోజనం కోసం తప్పక బయట ఉండవలసి వస్తే వేరు తప్ప అసలు ఉపవాసం చేసిన వాడు తనింట తాను తినాలి. ఎందుకో తెలుసా అండి? మరి మీ ఇంట్లో ఈశ్వరుడికి తులసిదళం వేశావా? మీ ఇంట్లో ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టావా? ఆయన ఉపవాసం లేడక్కడ, ఆయనకి ఏది నైవేద్యం ఏది? నేను మా ఇంటికి తాళం వేసేసి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఉపవాసం ఏమిటి? నేను ఇక్కడ ఉపవాసం చేశాను, బాగుంది, 12 నాడు మహానైవేద్యం ఎవరికి పెట్టను? నా సింహాసనంలో స్వామి ఉన్నారా? నా సింహాసనంలో స్వామికి అర్చన ఉండాలా? ఆయనకి నేను హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, పాదయోహ పాద్యం సమర్పయామి అని మహానైవేద్యం పెట్టానని నేను తినాలి. నేను ఎవరికి పెట్టను? నా భార్య ఏం పచనం చేసింది, ఎక్కడ వండింది? అందుకే పెద్ద పెద్ద నైమిత్తిక తిథులలో అసలు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళకూడదు. వెడితే ఏమవుతుందంటే అసలు తను చేయడానికి అవకాశాన్ని కోల్పోతాడు. మరి నువ్వెందుకు వచ్చావు గుంటూరు అనొచ్చు. ఇంతకన్నా గొప్ప విషయం ఏదో చెయ్యవలసిన అవసరం ఒకటి ఉంది. ఈ సంవత్సరం నేను వదిలిపెట్టినా నేను అలా వెళ్ళడం వల్ల ఒక పెద్ద ప్రయోజనం ఒకటి జరగాలి అని నేను అనుకున్నప్పుడు నేను స్వామికి నమస్కారం చేసి బయలుదేరిపోతానంతే. అప్పుడు అదొక త్యాగం.
నేను దాన్ని విడిచిపెట్టేసుకోవడమే త్యాగం అంతే. అందుకే ఏకాదశి వ్రతం అంటే, ఏకాదశి వస్తోంది కదండి నేను బయటికి ఎలా వస్తానని అడగాలి నువ్వు, అంతేగాని ఏకాదశి వస్తుంటే నువ్వు బయటికి వెళ్ళిపోతే వ్రతం ఎలా చేస్తావు? కాబట్టి గుంటూరు వచ్చి ఉపవాసం చేయొచ్చా? చేయకూడదు, కాకినాడలో ఉండి ఉపవాసం చేయాలి. కాబట్టి ముక్కోటి ఏకాదశి చెయ్యడం అంటే శుద్ధోపవాస ప్రథమ నిర్జలోపవాసమే. అంతకన్నా మరి నేను మినహాయింపులు ఇచ్చి చెప్పడం నా వల్ల కాదు. కానీ శాస్త్రం ఒక్కరి విషయంలో మినహాయింపు ఇచ్చింది. శరీర కష్టం చేసుకుని బ్రతికే వాణ్ణి మాత్రం ఉపవాసం చెయ్యమని నిర్బంధించవద్దు. వాడు పడిపోతాడు స్పృహ తప్పి, నీళ్ళు తాగకపోతే. కానీ అవకాశం ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా చెయ్యవలసినదే, అంతకన్నా మార్గము లేదు. కాబట్టి శుద్ధోపవాస ప్రథమ నిర్జలోపవాసమే చెయ్యాలి యథార్థమునకు. మంచినీటి చుక్క కూడా ఇక ఏకాదశి తిథి నాడు పుచ్చుకోకూడదు. ద్వాదశి వచ్చింది ఇక నువ్వు ఉపవాసం ఉండకూడదు. ద్వాదశి తిథి యందు ఉండగా, తిథి యందు పరివ్యాప్తమై ఉండగా నువ్వు ఉపవసించి ఉండకూడదు. మళ్ళీ వ్యతిరేక ఫలితం వస్తుంది. ద్వాదశి తిథి ప్రవేశించేసింది, ఇక నువ్వు పాలన చేసేయాలంతే. ఎలా పాలన చేయాలో తెలుసా అండి? ద్వాదశి తిథి ప్రవేశించేటప్పటికి నువ్వు పరిశేచనం చేసేయాలంతే. ద్వాదశి ఉదయం 6:30కు వచ్చిందనుకోండి, మీరు 6:30 లోపల మీ భార్య గారు మీరు సంధ్యావందనం అనుష్ఠానం పూర్తి చేసే లోపల ఆవిడ మహానైవేద్యం సిద్ధం చేసి తీసుకొచ్చి ఇచ్చేయాలి. మీరు నైవేద్యం పెట్టేసి ఆ రోజు 6:30కి భోజనం చేసేయాలి. నాకు సహించదండి అనకూడదు, చేసేయడమే. ఏకాదశి వ్రతమునందు ద్వాదశి కలిసిపోయి ఉంటుంది. నేను చెప్పింది అబద్ధమైతే అంబరీషోపాఖ్యానం అబద్ధమే, అంబరీషోపాఖ్యానం అబద్ధమైతే వ్యాసుడే అబద్ధం. కాబట్టి నేను చెప్పింది నిజం. ఏకాదశి వ్రతం అంటే అంతే, అలాగే చేస్తారు. ఇలా కానీ చెయ్యగలిగితే ముక్కోటి ఏకాదశి నాడు నీకు నేను 3 కోట్ల ఏకాదశులు చేసిన ఫలితాన్ని నీ ఖాతాలో వేసేస్తాను. ఎందుకో తెలుసా? 1 శరీరమును క్లేశపెట్టావు, 2 మనసును ఏకాగ్రతతో నిలబెట్టావు. కాబట్టి ఏం చేయాలంటే మార్చి 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 భగవత్ కథ యందు కూర్చోవాలి. మరి ఇక దేనికి లేవాలి? శరీర శోధన చేయడానికి, మూత్ర విసర్జన చేయడానికి లోపలికి వెళ్ళిన నీళ్లు లేవు, మల విసర్జన చేయడానికి లోపల వేసిన పదార్థం లేదు, ఇంకెందుకు లేవడం? కాబట్టి లేవక్కర్లేదు. కాబట్టి ఏకాదశి రాగానే కూర్చుంటే ద్వాదశి వచ్చాక లే. అయితే అప్పుడు అందులో ఏముంది? జాగరణ కూడా ఉందా? ఉందా లేదా? ఏకాదశి నాడు ఉపవాసం అంటే అన్నం తినకుండా పక్కన కూర్చోవడం అని మీకు ఎవరు చెప్పారు? జాగరణ కూడా ఉంది. అందుకే ముక్కోటి ఏకాదశి నియమాలు అన్వయమయ్యేది మళ్ళీ 3 తిథులకు అన్వయం అవుతాయి. 1 మహాశివరాత్రి, 2 గోకులాష్టమి, 3 శ్రీరామనవమి. ముక్కోటి ఏకాదశి నాడు ఏ నియమాలు పాటిస్తారో అవే నియమాలు ఆ 3 తిథుల్లో పాటించాలి. ఈ 3 తిథులలో కూడా మీరు రాత్రి నిద్రపోకూడదు, పగలు ఏమీ తినకూడదు. అందుకే చూడండి, మహాశివరాత్రి నాడు నేను పరిచయం చేయడానికి మీకు ఆ తిథి బాగుంటుంది. మహాశివరాత్రి అంటే జాగరణతో కూడిన ఉపవాసమే. అందుకని నిద్రపోయి ఉపవాసం చేసేస్తానంటే అప్పుడు ముందు రోజు ఏ ఇంజక్షనో చేయించేసి పడుకోవచ్చు. 12 గంటల తర్వాత తెలివచ్చే ఇంజక్షన్ ఒకటి. అలా కుదరదు. మీరు నిద్ర కూడా విసర్జించాలి. ఎందుకో తెలుసా అండి? నిద్ర విసర్జించడంలో చాలా పెద్ద క్లేశం ఉంటుంది. 1 తినలేదు, 2 తాగలేదు. ఒక స్థితికి వచ్చేటప్పటికీ నిస్త్రాణ కొంచెం వస్తుంది. వచ్చి ఫోన్లే అలా పడుకుంటే బాగుండు, కాస్త ఉత్తరీయం వేసుకుని అనిపిస్తుంది. అలా పడుకోకూడదు. అందున దీక్షితుడు అందుకే ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోకూడదు. అలాగా మీరు పగలు రాత్రి కూడా ఏకాదశి తిథి ఉన్నంతసేపు, అంటే ఏకాదశి ఎప్పుడు మొదలైందో అప్పుడు ఒక రాత్రికి కూడా పరివ్యాప్తం అవుతుంది. ఆ రాత్రి ఆ పగలు మీరు జాగరణ యందు ఉపవాసమునందు ఉండాలి. అంటే మారుస్తూ ఉండాలి. ఒకటే చేస్తున్నారనుకోండి, మనసు ఏమవుతుందంటే దాన్ని విడిచిపెట్టి ఇంకో చోటుకి వెడుతుంది. అందుకే ఏకాదశి చేసేటప్పుడు ఏం చేస్తారంటే సంఘంగా చేస్తారు. సాధారణంగా ఏకాదశి తిథిని ఒక్కడే చేయడం కొంచెం కష్టం. ఒక సంఘంగా అనుకుని ఏం చేస్తారంటే, ఏదో ఏకాదశి ప్రవేశించేటప్పటికి సంధ్యావందనం చేసుకుని ఇంట్లో కులదేవతార్చన చేసుకుని అందరూ కలిసి దేవాలయానికి చేరుకుంటారు. అందరూ కలిసి ఈశ్వరునికి సత్యనారాయణ వ్రతం చేస్తారు. అందరూ కలిసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తారు. అందరూ కలిసి త్యాగరాజస్వామి సంగీత విభావరి వింటారు. అందరూ కలిసి భజన చేస్తారు.
అందరూ ఎవరో లేచి నాట్యం చేస్తారు, మిగిలిన వాళ్ళు చూస్తుంటారు. మారుస్తారు, మార్చి 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 భగవత్ శబ్దమునందే లీనమైపోతారు. ఏది చేస్తున్నా ఈశ్వర నామం పడుతుంటుంది. ద్వాదశి నాడు అన్నం తింటుంటే ఏది విన్నా గోవింద గోవింద అని అవే వినపడుతుంటాయి. ఇంకా ఏదో వెంకటాచలంలో 10 రోజులు ఉండి వచ్చిన వాడికి ఎక్కడ చూసినా గోవింద అని వినపడినట్టు ఇంకా అస్తమానం గోవింద అని వినపడుతుంటుంది. అంతగా నువ్వు ముక్కోటి ఏకాదశిని చెయ్యగలిగితే, అలా చేసినప్పుడు నీకు 3 కోట్ల ఏకాదశుల ఫలితాన్ని నీ ఖాతాలో వేస్తాను. నాకు ఇప్పుడు చెప్పండి, నిజంగా ముక్కోటి ఏకాదశి చేసేవాళ్ళు ఎంతమంది? ఎవరికి వెయ్యాలా ఫలితం? 24 ఏకాదశుల్లో ఒక్క ఏకాదశి అలా చేయగలవా అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి? ఒక ఏకాదశి నిజంగా అలా చెయ్యాలని మీరు అనుకుంటే కనీసం ఇంకో ఏకాదశి మీరు అలా రిహార్సల్ వేయాలి. మీరు ఇంకో ఏకాదశికి రిహార్సల్ వేస్తే అది వస్తోంది ఇబ్బంది, కాబట్టి ఆ రోజుని ఇది రాకుండా చూసుకుందామని మీరు జాగ్రత్త పడతారు. ఓ పని చేస్తున్నారనుకోండి, ముందే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని ప్రణాళిక రచిస్తారే, ప్రణాళిక రచనకు పక్కన ఇంకొక ఏకాదశి జరగాలి. అందుకే ముక్కోటి ఏకాదశి ఒక ఏకాదశి ఎవడు చేయడు, పక్కన ఇంకో ఏకాదశి చేస్తాడు. ఏదో ఏకాదశి చేశారనుకోండి, ఓహో ఏకాదశి చేస్తే ఇదిగో ఇలా ఇలా ఇబ్బందులు ఉంటాయి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏకాదశి రేపు వ్రతం చేద్దాం అనుకుని ముందు రోజు మీరు పుల్లని పదార్థాలు, తీయటి పదార్థాలు బాగా తినేశారనుకోండి, మీరు ఇంక దాహాన్ని ఆపలేరు. దాహము తనంత తాను పొటమరించకుండా ఉండాలి అంటే మీరు శారీరకమైన ఆంతరమైన జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. ఒకటి, వేడిగా ఉన్న చోటుకి వెళ్ళి మీరు కూర్చోకూడదు, శరీరం పడిపోదు, డిహైడ్రేట్ అయిపోదు. కాబట్టి అందుకే పరమేశ్వరుడు కూడా అనుకూలమైనటువంటి కాలంలో ఇచ్చాడు, పుష్యమాసంలో ఇచ్చాడు. నీటిని శరీరం ఎక్కువ డిమాండ్ చేయదు ఈ టైంలో. ఇది ఆయన పట్టుకెళ్ళి రోహిణీ కార్తీలో పెట్టాడు అనుకోండి, అసలు ఉండడు ఆవిడ చేసేవాడు కదండి. అందుకని పట్టుకొచ్చి హేమంత ఋతువులో పెట్టాడు, తనంత తాను పైనుంచి చల్లగా ఉంటుంది. కాబట్టి ఏకాదశి చెయ్యడం అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి? దానికి 3 రోజులు ముందు నుంచి మీరు పదార్థముల మీద అదుపులోకి వచ్చేయాలి. ఇక ఒక్కసారి అది తింటే మళ్ళీ ప్రయత్నపూర్వకంగా మీరు మంచినీళ్లు తాగాలనుకుంటే తప్ప దాహం వేయకుండా శరీరం నిలబడగలిగినటువంటి రీతిలో ఆహారం ఏది ఉంటుందో అటువంటి ఆహారాన్ని ఎంచి అంత సాత్విక ఆహారంతో నిలబెట్టాలి. ముందు నిలబెడితే ముక్కోటి ఏకాదశి నాడు నీళ్ళు అడగకుండా ఉంటుంది, శక్తి లోపల నిలబడుతుంది. అంతకు ముందు కొన్ని రోజుల పాటు మీలోని శక్తిని క్షయం చేసేయకుండా మీరు ఉండాలి, మీ తేజోక్షయం చేయకూడదు. అంతకన్నా ఇంకో మాట నేను చెప్పను. అలా మీరు నిలబడగలిగితే ముక్కోటి ఏకాదశికి మీరు సిద్ధపడగలుగుతారు. అకస్మాత్తుగా ముక్కోటి ఏకాదశి ఓటీ చేసేస్తానంటే కుదరదు. కాబట్టి అసలు ముక్కోటి ఏకాదశి అన్నదాని యందు ఎంత సత్యమైన వాక్కులున్నాయో, శరీరమును క్లేశపెట్టడం అనేటటువంటిది శాస్త్రమునందు ప్రతి 11 రోజుల్లో ఒక రోజు తప్పదు. ఏకాదశి అంటే ఆ 11 ఈశ్వరుని యందు నిలబడాలి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు 11 నిలబెట్టాలి. దానికి ఉపవాసం చెయ్యాలి. అథవా ముక్కోటి ఏకాదశి నాడు చెయ్యగలిగినటువంటి ఈ పరిస్థితులన్నింటినీ మీరు సమన్వయం చేసుకున్నా, శరీరాన్ని నిలబెట్టినా, మీ మనసుని తీసుకెళ్లి ఈశ్వరుడి దగ్గర పెట్టడం మాత్రం అంత తేలికైన విషయం కాదు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ నిరుత్సాహపరుస్తున్నాను అని మీరు అనుకోవద్దు. మీరు ఎప్పుడూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేశారు అన్నదాన్ని బట్టి 100% సిలబస్ బట్టి మార్కులు ఈశ్వరుడు వేయడు. మీ ప్రయత్నాన్ని చూసి హర్షించి వేసేస్తాడు ఆయన. అసలు మీరు సంకల్పం ఒకటి చేశారనుకోండి, వచ్చే సంవత్సరం ముక్కోటి ఏకాదశి మనం ఎలా చేసుకుందాం అని ఓ 10 మంది పెద్దలు కూర్చుని వచ్చే ఏడాది మన దేవాలయంలో ముక్కోటి ఏకాదశి చేద్దాం, వచ్చే ఏడాది ముక్కోటి ఏకాదశి చేయడానికి నిజంగా అలా శరీరంలో పదార్థం వెయ్యకపోయినా నిలబడగలిగిన శరీరాలు ఇన్నున్నాయి. ఇందులో ఎంతమంది ఆ దారుఢ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు? వాళ్ళని సప్తమి తిథి నుంచే మనం ఎలా సిద్ధం చేద్దాం. వాళ్ళని సిద్ధం చేసి ముక్కోటి ఏకాదశి నాడు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉంటాడు. ఇక తప్పలేదు, 4 నీళ్లు గుటకలు వేయవలసి ఉంటుంది. నన్ను నమ్మండి, మీ ఉపవాసం పాడవాలి. అది పుచ్చుకోకపోతే ఈ శరీరం పడిపోతుంది. ఇప్పుడు ధర్మం ఏమైపోతుందో తెలుసా అండి? ఆమరణ నిరాహార దీక్ష శాస్త్రమునందు అత్యంత మహాపాపము.
మీ శరీరం పడిపోయే వరకు మీరు మీ ఏమీ తినను ఏమీ తాగదు అని భీష్మిస్తే ఆ వ్రతఫలం ఇవ్వరు, పిశాచత్వం ఇస్తారు. అన్నం తినకుండా నీళ్లు పుచ్చుకోకుండా ఎవడైనా శరీరాన్ని పడగొడితే వాడి జీవుణ్ణి పిశాచంలోకి ప్రవేశపెడతారు. అందుకని ఇప్పుడు మీ ప్రయత్నం మీరు చేశారు, ఇక శరీరం పడిపోతుంది, తప్పదు నీళ్లు పుచ్చుకోవాలి. ఇప్పుడు మీరు ఎంత నీరు తాగితే శరీరం నిలబడుతుందో అన్ని నీళ్లు తాగారు, అది ఉపవాసంలో అంతర్భాగం అయిపోతుంది. ఇప్పుడు ఒక్క అరటిపండు లోపల వేయకపోతే శరీరం నిలబడదు. ఓ అరటిపండు లోపల పడేశారు, మీకు ఉపవాసమునకు భంగము రాదు. కాబట్టి గురుముఖత చాలా జాగ్రత్తగా శాస్త్రము చెప్పిన నియమములను బాగా విని అసలు దాని మీద తర్ఫీదు ఏడాది మొదలుపెట్టారనుకోండి, మీరు చాలా తక్కువ మందితో మేము ఇలా చేస్తాం అన్న సంకల్పం ఒకటి. రెండు, అన్నిటికన్నా ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని చేయవలసింది ఏమిటో తెలుసా అండి? నీరు పుచ్చుకోకుండా ఆహారము పుచ్చుకోనప్పుడు మనసు ఆ స్థితికి వెడుతున్నప్పుడు ఎంత ఖేదపడుతుందో ఇప్పుడు అర్థమవుతోంది. ఇప్పుడు మనసు నిలబెట్టడం అనేది ఎంత కష్టమో తర్ఫీదు చేస్తానంటూ నిలబెడుతున్నాడు అనుకోండి, వాడు ఆఖరికి ఈశ్వరుని ఎందుకు కలిసిపోతాడు ఆ ఒక్క ప్రయత్నంతో. వాడికి మనసు లొంగిపోతుంది, అంతే. లొంగిపోయి ఈశ్వరనామమును ఎంత ఖేదంలోనైనా చెప్పడం వాడికి అలవాటు అవుతుంది. దీనికి ముక్కోటి ఏకాదశి వచ్చింది. అయితే ముక్కోటి ఏకాదశి నాడు జరిగేటటువంటి క్రతువులలో ఒక భాగంగా ఉత్తరద్వార దర్శనము అని ఒకటి ఉంటుంది. ఇది మళ్ళీ సంప్రదాయంలో ఒక్క వైష్ణవ దేవాలయాల్లోనే. అసలు ఇంకా నేను పరమ సత్యం చెప్పవలసి వస్తే ఇది యథార్థమునకు ఒక్క శ్రీరంగ క్షేత్రమునకే సంబంధించింది. అందుకే ఉత్తరద్వారం తీయడం అన్నది ఒక్క శ్రీరంగ క్షేత్రానికే ఉంది. అసలు నిజానికి మిగిలిన క్షేత్రాల్లో ఉత్తరద్వారాలు తీయడాలనే మాటలు లేవు. కాలక్రమంలో ఏమైందంటే అందరూ శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి ఇన్ని కోట్ల మంది ఉత్తరద్వార ప్రవేశం చేయలేరు. కాబట్టి కొంతలో కొంత ఎక్కడ ఉన్న విష్ణు క్షేత్రాన్ని అక్కడే శ్రీరంగ క్షేత్రంగా భావన చేసి రంగనాథుణ్ణి స్మరిస్తూ ఉత్తరద్వారంలోంచి వెడతారు. ఉత్తరద్వారంలోంచి ఆ రోజున శ్రీ మహావిష్ణువు ఏమీ చెయ్యలేనివాడు, అన్ని విధాల ఇంకా అసలు నేను ఈశ్వర ఏమీ చెయ్యలేను, నువ్వే నాకు ఆధారం, నువ్వే నన్ను తీసుకుపో అన్నవాణ్ణి ఉత్తరద్వారం తెరిచి తనతో తీసుకుపోతాడు. ఉత్తరద్వారం తీస్తే మీరు ఎటువైపు ఎడతారు? ఉత్తరానికి ఎడతారు కదండి. ఉత్తరద్వారం ఎందుకు తీయడం? దక్షిణ ద్వారం తీయకూడదా, తూర్పు ద్వారం తీయకూడదా? తూర్పు మంచిది కదా, మరి ఉత్తరద్వారం ఎందుకు? అంటే మీరు యథార్థాన్ని గమనిస్తే ఉత్తరాన ఏముంటుందో తెలుసా అండి? హిమాలయాలు ఉంటాయి, ఉత్తరాన కైలాసం ఉంటుంది, ఉత్తరాన మృత్యుంజయుడు పరమేశ్వరుడు ఉంటాడు. ఉత్తర దిక్కుకి ప్రయాణం చెయ్యడం అంటే దక్షిణ దిక్కుకి ప్రయాణం ఆగిపోవడం. దక్షిణ దిక్కుకి ఏది ఎడుతుందంటే శ్మశానం ఉంటుంది దక్షిణ దిక్కున. ఎన్ని కోట్ల జన్మలెత్తినా ఆఖరికి శరీరం వెళ్ళిపోయేది అక్కడికి. ఎవడు ఈశ్వరుడితో పాటు ఉత్తినే ఉత్తరద్వారంలోంచి వెళ్ళడం కాదు, అసలు నిజంగా ఉత్తరద్వారంలోంచి వెళ్ళడం అంటే ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడి పల్లకి వెళ్ళి పల్లకి వెంట వీళ్ళు వెళ్ళాలి. అసలు శాస్త్రం అది. ఈశ్వరుడికి ఆ రోజున అర్చన చేసి పల్లకి పట్టుకుని పల్లకీని తీసుకెడతారు ఉత్తరద్వారంలోంచి, ఆయనతో వెళ్ళాలి. నువ్వు తినే ఉత్తరద్వారంలోంచి వెళితే నీకేం వస్తుంది? ఆయన వెళ్ళిన ఉత్తరద్వారంలోంచి వెళ్ళాలనుకోవాలి. అథవా అసలు నిజంగా వెళ్ళవలసింది ఏమిటంటే ఈశ్వరుడితో వెళ్ళాలి. కనీసంలో కనీసం నీ బాధ్యత ఏమిటి? ఉత్తరద్వారంలోంచి నువ్వు వెళ్ళాలనుకుంటే ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో నువ్వు అలా వెళ్ళాలి. ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు వెళ్ళేవాడు ఎలా వెళ్ళాలి? వైదికంగా వెళ్ళాలి. పైన చొక్కా బనీను ఏమీ లేకుండా ఉత్తరీయాన్ని మాత్రమే కప్పుకొని పంచ గోచీ పోసి కట్టుకోకుండా వెళ్ళకూడదు. గోచీ పోసి కుర్చీళ్ళు పెట్టుకుని వెనక్కి దోపుకోకుండా వెడితే మహాపాపం. వేదం పటలపన్నం చెప్తోంది. కాబట్టి కుర్చీళ్ళు పెట్టి గోచీ పోసి వెనక దోపి అన్నీ విప్పి ఉత్తరీయం వేసుకుని ఎవరి సంప్రదాయానుసారం వారు తిలకధారణ చెయ్యాలి. నీకు ద్వాదశనామములైతే ద్వాదశనామములు, నాకు విభూతి ధారణ ఎలా చెప్తే అలా నేను విభూతి ధారణ నేను చేసి శ్రీరంగనాథుడితో కలిసి ఆయన పల్లకీతో నేను ఉత్తరద్వారంలోంచి మౌనంగా కానీ భగవన్నామని చెప్తూ కానీ ఆయన వెంట వెడితే నా ప్రాణోత్క్రమణం అయినప్పుడు కూడా ఆయన నన్ను అలాగే తీసుకెడతాడు. ఉదారుడై నన్ను నమ్మి, శాస్త్రం నమ్మి నాతో ఓ రోజు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు అలాగే తీసుకెడతానని ఉత్తరద్వారంలోంచి తీసుకెడతాడు. ఇది ఇక ఏమీ చెయ్యలేను, నాకేమీ చేత కాదన్నవాడైనా కనీసం చెయ్యాలి.
ఏమీ చేత కానివాడన్నా చెయ్యాలి. ఈశ్వరాన్ని నాకు ఏం చేతనైనని నేను అన్నీ చేసేస్తానని ఇది మాత్రం మానేస్తాను అన్నవాడన్నా చెయ్యాలి. అందుకే శివాలయంలో ఎందుకు ఉండదో తెలుసా అండి? ఉత్తరద్వారంలోంచి వెళ్ళేది అక్కడికే కాబట్టి ఇంకా మళ్ళీ శివాలయంలో ఉత్తరద్వారం ఎందుకు? అంత శివకేశవ అభేదంగా ఉంటుంది ముక్కోటి ఏకాదశి యథార్థమునకు. కాబట్టి ముక్కోటి ఏకాదశి తిథి, ఏకాదశి తిథి అంత గొప్పవై ఉంటాయి. అందుకని ఉత్తరద్వార ప్రవేశం చేస్తారు. అటువంటి ముక్కోటి ఏకాదశి తిథి నాడు మీరు భగవత్ సంబంధంగా ఏది చేసినా కూడా దేశకాలాదులను అనుసరించి కోట్ల రెట్లలో ఈశ్వరుడు దాని ఫలితాన్ని ఏర్పాటు చేసేస్తాడు. మీరు రామచంద్రమూర్తిని నించోపెట్టి పంచామృతాలతో అభిషేకం చేశారనుకోండి, 3 కోట్ల పర్యాయములు అభిషేకం చేసిన తరువాత ఆ మూర్తి ఎంత తేజస్సుతో నిలబడుతుందో అంత తేజస్సుతో నిలబడిపోతుంది అక్కడ. ఇప్పుడు ఆ వంశానికి ఆ దేవాలయానికి ఎంత శక్తి వచ్చేసిందో మీరు ఆలోచించండి. మీరు ఒక తులసిదళం పట్టుకొచ్చి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారనుకోండి, మీరు 3 కోట్ల తులసిదళాలు పట్టుకొస్తే ఏ ఫలితమో ఆ ఫలితం ఇస్తారు. 3 కోట్ల ఏకాదశుల్లో 3 కోట్ల తులసిదళాలు పట్టుకొచ్చి ఇచ్చిన ఫలితం. మీరు రేపొక్కసారి శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అన్నారనుకోండి, 3 కోట్ల పర్యాయములు విష్ణు సహస్రాన్ని పారాయణ చేసిన ఫలితం వేస్తారు. రేపు అన్ని 3 కోట్ల మీద వేస్తారు. రేపు మీరేమీ చేయలేదనుకోండి, 3 కోట్ల పాపాలు చేసిన ఫలితం వేస్తారు. మరి అంతే కదండి. 100 మంది పరీక్ష కడితే 30 మంది పాస్ అయ్యారని నేనంటే 70 మంది ఏమైనట్టు? ఫెయిల్ అయినట్టేగా. మరి ఏమీ చెయ్యని వాడు ఏమైనట్టు? పాపాన్ని పొందినట్టు కదా 3 కోట్ల పాపాలని. కాబట్టి ఉత్తరద్వార దర్శనము చెయ్యాలి, ఉపవాసము చెయ్యాలి. ఇందులో ఎవరెవరు ఏ మినహాయింపులో కెడతారో మినహాయింపును అనుభవించినా తాను చెయ్యగలిగింది చెయ్యాలి. నేను ఏమీ చెయ్యలేని వాడిని అనడానికి మాత్రం నీకేమీ లేదు. నువ్వు అసలు కదలలేని వాడి అయితే ఇంట్లో కూర్చుని గోవిందనామైనా చెప్పాలి. కాబట్టి రేపొక్క రోజు ఉదయం నుంచి కనీసం రాత్రి నిద్రపోయే వరకు జాగరణ చేయకపోయినా, నిద్రపోయే వరకు భగవన్నామమునందు మాత్రమే నిబద్ధుడయ్యుంటే అంతకన్నా భాగ్యమే ఉంటుంది.